ఏళ్ళ క్రిందటి జ్ఞాపకాల్లో తీసుకెళ్తున్నాం. ఆ రోజు మేము ఒక్కడ సినిమా తీయడానికి ఎంత కష్టపడ్డామో చార్మినార్ నేపథ్యం కోసం, ఈ ఇంటర్వ్యూ కోసం కూడా నువ్వు అంతే కష్టపడ్డావు. తెల్ల చొక్కా వేసుకున్న ప్రతి ఒక్కడు ఫ్యాక్షనిస్ట్ కాదు. లైక్ మృగరాజు తర్వాత ఈ ఐడియా ఎలా వచ్చింది, బీజం ఎక్కడ పడింది? ఒక్కడు కథ బాబు, మీలాంటి ఒక కుర్రాడు చార్మినార్ మీద దాని మీద పడుకొని నైట్లో సిగరెట్ తాగుతూ నెలవంకను చూస్తుంటాడు. ఓకే కరెక్ట్గా చార్మినార్ దగ్గర నెలవంక ఉండాలి. ఓకే సో అలాగా ఆ నేపథ్యాన్ని ఆ ఇదిని ఎంజాయ్ చేసే ఒక కుర్రాడు నన్ను. బట్ ఎలా సార్ చార్మినార్ బ్యాక్డ్రాప్ అంటున్నారు, అక్కడికి వెళ్ళి తీయగలమా అంటే అప్పటి వరకు నేను చార్మినార్ సెట్ ఐడియా అని చెప్పేసరికి అందరూ షాక్ అయిన వాళ్ళే. కానీ నాకే షాక్ ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి రామోజీ గారు. ఆయనకు ఒక ఫెయిల్యూర్ చూసారు, మీరు ఒక ఫెయిల్యూర్ చూసారు. వీళ్ళిద్దరు కలిసి మహేష్ని పెట్టి చార్మినార్ సెట్ చేసి అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు, ఏం తీస్తున్నారని ఒక డౌట్ మాట్లాడుకోవడం గుసగుసలు ఇండస్ట్రీలో. వీళ్ళు ఏదో మళ్ళీ ఏదో చేతులు కాల్చుకుంటారని సంథింగ్ ఏదో అలా. చిరంజీవి గారితో తీసిన మృగరాజు బాగా డిసప్పాయింట్ చేయడంతో